అశ్వాపురం మండల కేంద్రంలో గల ఎస్కేటీ ఫంక్షన్ హాల్ వద్ద రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ ను లారీ ఢీకొనడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గతంలో కూడా పలుమార్లు వాహనాలు డివైడర్ తరిగిన సందర్భాలు ఉన్నాయి. రోడ్డు విస్తరణ పనులు మరియు రోడ్డు డివైడర్ల పనులు గత కొంతకాలంగా నడుస్తున్న నత్తనడకగానే జరుగుతున్నాయి అని మండల కేంద్రంలో గల ప్రజలు పలుమార్లు విజ్ఞప్తులు చేసినా గానీ ఫలితం లేదు. కనీసం గుత్తేదారులు పనులు జరిగే చోట కానీ డివైడర్ల వద్ద గానీ ప్రమాద సూచికలు గుర్తుకు పెట్టకపోవడంతో తరచు వాహనాల ప్రమాదాలకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పని విషయం పక్కన పెట్టిన ప్రమాదాలు గురి కాకుండా గుత్తేదారులు కానీ సంబంధిత అధికారులు కానీ చర్యలు తీసుకోకపోవడంపై అటు ప్రజలు ఇటు వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వార్తా జరగండి జరగండి ట్రాఫిక్ వాళ్ళే అర్థం కాలేదు అర్థం కాలేదు బాబాయ్ అర్థం కాలేదు కొంతమందికి ఇది ఇక్కడ డేంజర్ ఉంటుంది. గవర్నమెంట్ డివైడర్ అశ్వాపురం మండలంలో మెయిన్ సెంటర్లో సెంటర్ లైటింగ్ శాంక్షన్ చేశారు. డ్రైన్ వ్యవస్థ అయిపోయిన తర్వాత డివైడర్ వ్యవస్థ స్టార్ట్ చేశారు. ఇది నిర్లక్ష్యం, ఈ గవర్నమెంట్ వల్ల నిర్లక్ష్యం నడుస్తుంది. బాగా దుబ్బ తూడి మేము సెంటర్లో వ్యాపారాలు కూడా చేయలేకపోతున్నాం. మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి, మా బోర్డు ఎవరికి చెప్పుకోవాలి కూడా అర్థం కాదు. వ్యాపారస్తులు ఉన్న వాళ్ళం మేము వ్యాపారం చేసుకుంటూ బతకాలిగా సెంటర్లో ఈ సమస్య వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది, మా ఆరోగ్యాలు కూడా దెబ్బతింటున్నాయి. దుమ్ము ధూళి వల్ల ఊపిరితిత్తులు సమస్యలు కూడా వస్తున్నాయి, ఆరోగ్యాలు కూడా బాగుండట్లేదు. ఇప్పటికైనా ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం. గట్టిగా మనం భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలంలోని ప్రధాన రహదారిపై ఉన్నాము. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే డివైడర్ కూడా దాదాపుగా డ్యామేజ్ అయిన పరిస్థితి. సంవత్సరం కావస్తున్నా కూడా ఇంతవరకు అధికారులు ఎవరు కూడా పట్టించుకున్న పాపాలు లేదన్నమాట. ప్రమాదం కూడా చాలా పొంచి ఉంది. గత రాత్రి కూడా ఇక్కడ లారీ యాక్సిడెంట్ అయ్యడం మనకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రయాణికులతో పాటు పరిస్థితులని రోజు తగ్గేసి ఇక్కడ నిర్వహించిన అధికారులు కనీసం
ప్రమాదక బోర్డులు కూడా ఎక్కడ పెట్టదాగా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణికులకు పొంచి ఉన్న ప్రమాదం. ఇప్పటికైనా అధికారులు తప్పనిసరిగా పట్టించుకొని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి అసోపురం మండల ప్రజలు కోరుతున్నారు. చూశారు కదా ఎలా ఉందో, ప్రజలు పోశారు, దీన్ని వదిలేశారు. దీనికి బాధ్యత ఎవరు వహించాలి? ఆర్ఎన్బి అధికారులు వహిస్తారా, ప్రభుత్వ అధికారులు వహిస్తారా, జిల్లా అధికారులు బాధ్యత వహిస్తారా? దీనికి ముందు తెలిసి ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారో అని ప్రజల నుంచి వస్తున్న పెద్ద ప్రశ్నగా ప్రజెంట్ అయితే అసోపురం మండల ప్రజలు అధికారులన్నీ క్వశ్చన్ చేస్తున్నారు.